ఊర్లో ఎండ బాగా వచ్చింది. లల్లన్ నేల మీద కూర్చుని ఉన్నాడు. తన దగ్గర ఖాళీ ధాన్యపు కుండ పెట్టి ఉంది. పక్కనే మంచం మీద వాళ్ళమ్మ దగ్గుతూ పడుకుని ఉంటుంది. ఆమె చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉంది. లల్లన్ ఎంతగానో చింతిస్తూ తనలో తనే మాట్లాడుకుంటాడు. ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగల్లేదు. అమ్మ ఆరోగ్యం పాడవుతూనే ఉంది. ఆమె వైద్యం కోసం నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నేను ఇవాళ ఎలాగైనా సరే పని కోసం వెతకాలి, లేదంటే ఆకలితో చచ్చిపోవాలి. అప్పుడే లల్లన్ వాళ్ళమ్మ మేల్కొంటుంది. ఎంతో దిగులుగా అతని వైపుకి చూస్తుంది. బాబూ లల్లన్, నువ్వేమీ చింతించకు. దేవుడి దయవల్ల అన్నీ సర్దుకుంటాయి. నువ్వు పని కోసం వెతుక్కుంటూ వెళ్ళు, కానీ నీ ఆరోగ్యం జాగ్రత్త. లల్లన్ నెమ్మదిగా తన కన్నీళ్లను తుడుచుకుంటాడు. సరేనని తల ఊపుతాడు. ఆ తర్వాత టిఫిన్ ఇంకా నీళ్లు తీసుకుని పనికి బయలుదేరతాడు. లల్లన్ ఊరి చౌరాస్తా దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ కొంతమంది సేటుతో పాటు కలిసి కూర్చుని మాట్లాడుతుంటారు. సేటు తనకున్న ధనము అలాగే నగలను చూపించి గర్వపడుతుంటాడు. లల్లన్ అతని దగ్గరికి వెళ్లి తల వంచి నమస్కరిస్తాడు. సేట్ గారు నమస్కారం. నాకివాళ పొలంలో ఏదో ఒక పనివ్వండి. మా అమ్మకి ఆరోగ్యం బాలేదు. నాకు మందులు అలాగే బియ్యం కోసం కొంత డబ్బు అవసరం ఉంది. సేటు లల్లన్ని చూసి నవ్వుతాడు. అతన్ని దూరంగా తోసేస్తాడు. అక్కడే ఉన్నవాళ్లందరూ లల్లన్ని చూసి నవ్వుతారు. ఇదిగో లల్లన్, నీలాంటి మనిషికి నేను నా పొలంలో అస్సలు పని ఇవ్వలేను. నీ తలరాత కారణంగా నా పొలంలో పంట కూడా పాడైపోతుంది. ఇక వెళ్ళిక్కడి నుంచి. నీకోసం ఇక్కడ ఏ పని లేదు. అవమానంతో తట్టుకోలేక లల్లన్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అతను మౌనంగా అక్కడ్నుంచి గ్రామానికి దగ్గరగా ఉన్న అడవిలోకి వెళ్తాడు. అయినప్పటికీ అందరూ వెనక నుంచి తనని ఎగతాళి చేస్తూ ఉంటారు. లల్లన్ మండుటెండలో ఎంతో దూరం గంటల తరబడి నడుస్తాడు. పని దొరకనందుకు అతను అలసిపోయి చెట్టు కింద కూర్చుంటాడు. తన నిస్సహాయతకు అతను కన్నీళ్లు పెట్టుకుంటాడు. అంతలో అక్కడికి అలసిపోయిన ఒక సాధువు వస్తాడు. అతను లల్లన్తో మాట్లాడతాడు. ఇదిగో బాబూ, నువ్వు నాకు తినడానికి ఏదైనా కొంత ఇవ్వగలవా? నాకు చాలా ఆకలిగా ఉంది. బాబాగారు నమస్కారం. నా దగ్గర తినడానికి పెద్దగా ఏమీ లేదు, కానీ మీరు నా భోజనాన్ని తినొచ్చు. మీరు బాగా అలసటగా కనిపిస్తున్నారు. ఇదిగోండి. లల్లన్ తన కోసం తెచ్చుకున్న భోజనం స్వచ్ఛమైన మనసుతో సాధువుకు ఇస్తాడు. సాధువు ఎండిపోయిన రొట్టెలు అలాగే పల్చటి పప్పు చూసి సంతోషిస్తాడు. ఎంతో ప్రేమగా దానిని తీసుకుని తింటాడు. ఆ తర్వాత తన సంచిలో నుంచి ఒక సబ్బు నీళ్ల బాటిల్ని తీసి దానిని లల్లన్కిస్తాడు. లల్లన్, నేను నీ ఈ నిజాయితీ అలాగే దయాగుణానికి ధన్యుణ్ణయ్యాను. నీకోసం అంటూ నీ దగ్గర ఏమీ మిగల్లేదు, అయినా నువ్వు నాకు భోజనమిచ్చావు. ఇది ఒక మామూలు సబ్బు నీళ్ల సీసా కాదు. ఇది మనసులోని కోరికల్ని తీర్చే మాయా సబ్బు నీరు. లల్లన్ ఆ చిన్న బాటిల్ని ఎంతో ఆశ్చర్యంగా చూస్తాడు. దానిని చాలా శ్రద్ధగా చేతుల్లోకి తీసుకుంటాడు. అది ఎంతో విలువైన వస్తువులాగా. నిజంగానా? ఇది నా కోరికను నెరవేరుస్తుందా? ఎప్పుడైతే నువ్విందులోంచి ఒక బుడగను ఊదుతావో, నీకవసరమైన దాని గురించి చెప్తావో, అప్పుడది నిజమవుతుంది. కానీ గుర్తుపెట్టుకో, ఇది కేవలం నీ సరైన అవసరాల్ని మాత్రమే తీరుస్తుంది. ఏ రోజైతే నువ్వు స్వార్థానికి గురవుతావో, అప్పుడు నువ్వు స్వయంగా ఈ బుడగల్లో బందీవైపోతావు. లల్లన్ ఆ బాటిల్ని ఆశ్చర్యంగా చూస్తాడు. ఎప్పుడైతే తను సాధువు వైపుకు చూస్తాడో అప్పుడు సాధువు అక్కడ్నుంచి మాయమైపోతాడు. లల్లన్ కళ్ళు పెద్దవి చేసుకుని మళ్లీ ఆ బాటిల్ వైపు చూస్తాడు. రాత్రివేళ లల్లన్ తన ఇంటికి చేరుకుంటాడు. వాళ్లమ్మ ఇంకా అనారోగ్యంతో మంచం మీద పడుకునే ఉంటుంది. లల్లన్ ఆమెకు అడవిలో జరిగిన అన్ని విషయాలను వివరిస్తాడు. ఏంటి, నిజంగా అటువంటిదేదైనా ఉందా? ఎవరికి తెలుసు, కానీ మనం ఒకసారి ప్రయత్నించడం మంచిది. అలా చెప్తూ లల్లన్ గాలిలోకి ఒక బుడగను ఊదుతాడు. బుడగ కొంతసేపు గాలిలో అలాగే తిరుగుతూ ఉంటుంది. ఓ మాయా బుడగ, అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మకు మందులు అలాగే రాత్రివేళ భోజనానికి కొంత బియ్యాన్ని ఇవ్వు. నాకింకేమీ అవసరం లేదు. బుడగ పేలిన వెంటనే మందులు ఇంకా కొంత సరుకులు నేల మీద పడతాయి. ఈ చమత్కారాన్ని చూసి లల్లన్ ఇంకా వాళ్లమ్మ ఆశ్చర్యానికి గురవుతారు. లల్లన్కి కళ్లల్లో నుంచి ఆనంద భాష్పాలు వస్తాయి. తను వెంటనే తాజాగా వంట చేస్తాడు. తల్లికి తినిపిస్తాడు. ఆ తర్వాత మందులు ఇస్తాడు.
ఆ తర్వాత అమ్మను పడుకోపెడతాడు. చాలా రోజుల తర్వాత ఇవాళ లల్లన్ కడుపు నిండుతుంది. మరుసటి రోజు ఉదయం లల్లన్ తన సంచిని తీసుకొని ఊర్లో వెళ్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక పేద వ్యక్తి కనిపిస్తాడు. అతను విరిగిపోయిన లాఠీతో పాటు దిగులుగా కూర్చుని ఉంటాడు. బాబాయ్, ఏంటిది? మీ లాఠీ విరిగిపోయిందా? అవును బాబు, ఇది నా ఆఖరి లాఠీ. ఇప్పుడు నా దగ్గర ఇంకొక దాన్ని కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు. ఏం పర్వాలేదు, నేను మీకు సాయం చేస్తాను. కానీ ఎలా? లల్లన్ సంచిలో నుంచి సబ్బు నీళ్ల బాటిల్ ని తీస్తాడు. అతను ఒక బుడగను ఊది లాఠీ కావాలని కోరుకుంటాడు. బుడగ పగలగానే అక్కడికి ఒక లాఠీ వస్తుంది. లల్లన్ దానిని ముసలి వ్యక్తికి ఇస్తాడు. బాబు లల్లన్, భగవంతుడు నీకు ఈ నిజాయితీకి తప్పకుండా ఫలితాన్నిస్తాడు. లల్లన్ దాన్ని చూసి ప్రేమగా నవ్వుతాడు. ఆ తర్వాత లల్లన్ ఊర్లో తిరుగుతూ అవసరమున్న వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. అతను ఒక ముసలావిడకు సరుకులు అడుగుతాడు. చిరిగిన బట్టలు వేసుకున్న పిల్లల కోసం కొత్త బట్టలు కోరతాడు. పంట పాడవడంతో ఇబ్బంది పడుతున్న రైతులకు కూడా సాయం చేస్తాడు. నెమ్మదిగా లల్లన్ తన అవసరాలను కూడా ఆ మాయా బుడగలతోనే పూర్తి చేసుకుంటాడు. ఒక నెల గడిచిపోతుంది. లల్లన్ ఇప్పుడు తన ఇంటిని పూర్తిగా సరిచేసుకుంటాడు. ఇంటికి ఎదురుగా ఒక చిన్న తోటను కూడా ఏర్పరచుకుంటాడు. వాళ్ళమ్మ ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తుంది. తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది. ఇప్పుడు లల్లన్కి తిండి గురించి చింత లేదు. అప్పుడే దూరం నుంచి వెళ్తున్న సేటు అదంతా చూస్తాడు. అతని మనసులో అనుమానం మొదలవుతుంది. ఈ లల్లన్ నిన్నటి వరకు అడుక్కుంటూ ఉండేవాడు. ఉన్నట్టుండి ఇతని దగ్గర మంచి భోజనము, బట్టలు, తల్లికి ఖరీదైన మందులు ఎక్కడ్నుంచి వస్తున్నాయి? ఖచ్చితంగా ఏదో తేడా అయితే ఉంది. నేను అతన్ని గమనించాల్సిందే. లల్లన్ వాళ్ళమ్మతో పాటు ఇంటి లోపలికి వెళ్తాడు. సేటు మౌనంగా తన కిటికీ దగ్గరికి వచ్చి లోపలికి తొంగి చూస్తూ ఉంటాడు. అతను చూస్తాడు, బుడగ పగలగానే ఉన్నట్టుండి చలిని ఆపే దుప్పటి ఒకటి వస్తుంది. అది చూసి సేటు ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు తన మనసులో స్వార్థం మొదలవుతుంది. సాయంత్రం లల్లన్ వాళ్ళమ్మను తీసుకుని ఆస్పత్రికి వెళ్తాడు. ఇల్లు ఖాళీగా ఉంటుంది. అవకాశాన్ని చూసుకొని సేటు అక్కడికి చేరుకుంటాడు. అతను మౌనంగా తాళాన్ని తీసి ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. సేటు గది లోపలికి వెళ్తాడు. అతను మాయా సబ్బు నీళ్ల బాటిల్ని అన్ని వైపులా వెతకటం మొదలు పెడతాడు. ఎక్కడ ఉంది ఆ మాయా బొమ్మ? ఎక్కడ దాచిపెట్టాడు ఆ బికారి? మొత్తానికి అతనికి ఆ బాటిల్ బియ్యం డబ్బా కింద దొరుకుతుంది. ఆ, ఇక్కడుంది, దొరికింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఆస్తి మొత్తం నా కుప్పెట్లో ఉంటుంది. అతని మొహంలో స్వార్థంతో నిండిన చిరునవ్వు కనిపిస్తుంది. అతను దాన్ని తీసుకొని తన జేబులో పెట్టుకుంటాడు. రాత్రివేళ సేటు తన బంగళాకి తిరిగి వెళ్తాడు. సోఫా మీద కూర్చొని సబ్బు నీళ్ల బాటిల్ని తీస్తాడు. ఎప్పుడైతే అతను ఒక బుడగను ఊదుతాడో అప్పుడు బుడగ అతని ముందు గాలిలో తేలుతూ ఉంటుంది. ఓ బుడగా, వ్యాపారంలో నాకు ఏదైతే నష్టం జరిగిందో ఆ డబ్బంతా నాకు తిరిగి రావాలి. అంతేకాదు, నా ఈ పెద్ద బంగళాలో పగిలిన గోడల్ని పూర్తిగా కొత్తగా అందంగా మార్చేయి. బుడగ పేలిన వెంటనే నేల మీద డబ్బుల సంచి పడుతుంది. అలాగే బంగళాల్లో గోడలు కూడా వెంటనే సరైపోతాయి. సేటు అది చూసి ఆశ్చర్యపోతాడు. కాని అతని స్వార్థం మరింత రెట్టింపవుతుంది. అతను మళ్ళీ ఒక బుడగను ఊదుతాడు. నేను ఈ మొత్తం రాజ్యంలో అందరికంటే ధనవంతుణ్ణి కావాలి. నాకు బంగారు నాణేల పెద్ద కొండ కావాలి. నాకు రాజు భవనం కావాలి. అంతా ఇప్పుడే ఇచ్చేయి. కాని ఈసారి బుడగ పగల్లేదు. అది వెంటనే సేటు వైపుకి వెళ్తుంది. అతన్ని దాని లోపల బంధించేస్తుంది. కంగారు పడి సేటు దాన్ని గట్టిగా కొట్టి పగలగొట్టే ప్రయత్నం చేస్తాడు. కాని అదేదీ పనిచేయలేదు. కాసేపట్లోనే దాని లోపల గాలి తగ్గిపోతూ ఉంటుంది. అతను కంగారు పడ్డం మొదలు పెడతాడు. మరుసటి రోజు లల్లన్ పని గురించి మాట్లాడ్డానికి సేటు బంగళాకి వెళ్తాడు. తనకి అంతవరకు తెలీదు తన మాయా బాటిల్ దొంగిలించబడిందని. ఎప్పుడైతే తను గదిలోకి వెళ్తాడో సేటుని బుడగలో ఉండటం, బాటిల్ని పక్కనే ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు.
లల్లన్, నన్ను కాపాడు. నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను. నేను నీ మాయా బుడగల బాటిల్ని దొంగిలించాను. స్వార్థానికి గురయ్యాను. ఇప్పుడు ఇందులో బందీగా మారిపోయాను. నన్ను కాపాడు, లేదంటే నేను చనిపోతాను. లల్లన్ బాటిల్ వైపు చూస్తాడు. అతను వెంటనే ఆ రోజు సాధువు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. ఏ రోజైతే నువ్వు స్వార్థానికి గురవుతావో అప్పుడు స్వయంగా ఈ బుడగలో బందీవవుతావు. లల్లన్కి అస్సలు అర్థం కాదు సేటుని ఆ బుడగలో నుంచి ఎలా బయటికి తీసుకురావాలని. సేట్ గారు, మీరు ఎందుకిలా చేశారు? సాధు పాప నన్ను స్పష్టంగా హెచ్చరించారు. ఏ రోజైతే ఏ మనిషి అయినా తనకి అవసరం లేకుండా స్వార్థానికి గురైతే అతను ఆ మాయా పొడుగులో శాశ్వతంగా ఇరుక్కుంటాడు అని. బుడగ లోపల సేటు చాలా అలసటగా కనిపిస్తాడు. అతను స్పృహ కోల్పోయే పరిస్థితికి చేరుకుంటాడు. లల్లన్ వెంటనే తిరుగుతాడు. సాధువు కోసం వెతకడానికి అడవిలోకి పరిగెడతాడు. లల్లన్ చెమటలతో తడిసిపోయి అడవిలో పరిగెడుతుంటాడు. అతను ఆ పెద్ద మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటాడు. మోకాళ్ల మీద కూర్చుంటాడు. చాలా గట్టిగా సాధువుని పిలుస్తాడు. బాబా, దయచేసి ప్రత్యక్షం అవ్వండి. సేటు గారు స్వార్థానికి గురయ్యి పెద్ద తప్పు చేశారు. ఆయన తన ప్రాణాలు కోల్పోతారు. దయచేసి ఆయన మీద దయ చూపించండి. వారిని కాపాడండి. పాత సాధువు ప్రశాంతమైన చిరునవ్వుతో అక్కడ ప్రత్యక్షమవుతారు. ఆయన చేతిలో ఒక మామూలు సూది ఉంటుంది. లల్లన్, ఆ బుడగను కేవలం ఏ మనిషి పగలగొట్టగలడంటే అతని మనసులో ఎలాంటి స్వార్థం ఉండదు. అతని ఉద్దేశ్యం పూర్తిగా స్వచ్ఛమైనదై ఉంటుంది. ఈ సూదిని తీసుకొని దీనితో ఆ బుడగని పేల్చు. లల్లన్ సూదిని తీసుకుంటాడు. సాధువుకి నమస్కరిస్తాడు. ఆ తర్వాత వెంటనే అక్కడ్నుంచి బయలుదేరతాడు. లల్లన్ పరిగెడుతూ సేటు బంగళాకి చేరుకుంటాడు. అతను ముందుకు వెళ్లి సూదితో బుడగను పొడుస్తాడు. బుడగ పగిలిపోతుంది. సేటు గట్టిగా దగ్గుతూ నేల మీద పడిపోతాడు. తన తప్పుని అర్థం చేసుకుని అతను వెంటనే లల్లన్ ఎదురుగా తలదించుకుంటాడు. లల్లన్, నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నిజానికి నేను నీ పట్ల ఎప్పుడూ కూడా తప్పుగానే ప్రవర్తించాను. ఇవాళ నాకు అర్థమైంది. అసలైన ధనం డబ్బులు లేక బంగారం కాదు, అది నిజాయితీ. నన్ను క్షమించు. మీరు మీ తప్పుని తెలుసుకున్నారు. అంతకంటే పెద్ద విషయం ఏమీ ఉండదు. సేటు లల్లన్ మాట వింటాడు. అప్పుడే బల్ల మీద ఉన్న మాయా సబ్బు నీళ్ల బాటిల్ ఉన్నట్టుండి మాయమైపోతుంది. సేటుకి తన తప్పు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఇక్కడితోనే మన కథ అంతమైపోతుంది.